దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం అనగా ఈ 2025వ సంవత్సరంలో జనవరి మాసంలో చిలకలూరుపేటలో మనము 11వ వాక్యపు పండుగలు విజయవంతంగా చేసుకోగలిగాం. తరువాత ఇదే సంవత్సరంలో ఇదే సేవకుల ఆధ్వర్యంలో 12వ వాక్యపు పండుగలు జరగడానికి దేవుడు చూపుచున్న కృపను బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇటు రీతిగా జనవరిలో ఈ వాక్యపు పండుగలను నిర్వహించి కొద్ది నెలలలోనే మరలా ఇలాంటి ఒక భారభరితమైనటువంటి పరిచర్యను భయపడకుండా బాధ్యతగా తీసుకొని నిర్వహించడానికి సిద్ధపడినటువంటి దైవ సేవకులు షేక్ ప్రభు కిరణ్ గారికి, షేక్ చాంద్ బాషా గారికి చక్కని సహకార పాత్ర పోషిస్తున్నటువంటి తండ్రి సమానులు గంగవరం ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు ఎం వెంకటరెడ్డి గారికి, అలాగనే ప్రత్యేకించి ఈ స్థానికంగా ఉన్నటువంటి సహోదరులు పరశుద్ధరావు గారికి, మిగిలినటువంటి ఆత్మీయులందరికీ కూడా ప్రత్యేకించి చిలకలూరుపేట్, గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతాలలోని ద చర్చెస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బైబిల్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వారందరికీ కూడా పేరు పేరున నిత్యదేవుడు మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి మహిమగల నామములో వారికి ముందుగా నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈనాటి ఈ పండుగలకు విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ నాతోటి దైవదాసులందరికీ, చేరొచ్చినటువంటి మీ అందరికీ, దూర ప్రాంతాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలోనే పేరు పేరున నా హృదయపూర్వక వందనములు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఒక చక్కని ఆలోచనలతో, చక్కని ఉద్దేశంతో ఈ యొక్క పండుగలు మనం ప్రారంభించుకుంటున్నాం. దేవుని సహాయం లేకుండా మనము అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అందరు ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మనవి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, గొప్ప దేవ, మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైనటువంటి నామములో మేమందరము కలిసి ఇటు రీతిగా మీ వైపు చూచుటకు, మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించుటకు, కొనియాడుటకు, ఈ యొక్క పండుగల కొరకు మీ సహాయం అర్థించుటకు మీరిచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ తొలి సెషన్లో, ఈ 5 రోజుల పండుగలలోని ఈ తొలి సెషన్లో ఏ మాటలైతే మాకు అవసరమో వాటిని మాకు అనుగ్రహించి మా జీవితాలను కదిలించమని వేడుకొనొచ్చు. మీ ఆత్మ సహాయం కొరకు సమృద్ధిగా అర్థిస్తూ యేసు ప్రభువారి పవిత్రమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవితాన్ని మార్చే విశ్లేషాత్మక గ్రంథ వివరణ ఈ వాక్యపు పండుగలలో మన ముందుంచుకున్నటువంటి టైటిల్. It is a life-changing analytical exposition. ఏమిటి గ్రంథము? మన జీవితాలను ఇది ఎలా మార్చగలదు అన్నది ప్రశ్న. సహజంగా మన వాక్యపు పండుగలలో 99% గ్రంథ వివరణలు ఉంటాయి. ఈ పండుగలలో కూడా ఒక చక్కని
గ్రంథాన్ని, ఈ 66 పుస్తకాలలోని ఒక పుస్తకాన్ని మనము ధ్యానించబోచున్నాం, పఠించబోచున్నాం. ఒక చిన్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2 నెలల క్రిందట సేవకులు ప్రభుకిరణ్ గారు, చాంద్ బాషా గారు ఈ గ్రంథం వివరిస్తే బాగుంటుందేమో ఆలోచించమని వారు నన్ను ఒక గ్రంథాన్ని కోరారు. అది ప్రస్తుతానికి అది వద్దులేండి, వేరే గ్రంథాన్ని వివరిద్దామని నేను మరొక గ్రంథాన్ని ఆలోచన చేశాను వివరించుటకు. మూడు రోజుల క్రిందట ఆ గ్రంథముతో పాటు కుదిరితే మరొక గ్రంథాన్ని కూడా జతపరిచి 2 గ్రంథాలను వివరించాలని కూడా ఆలోచించాను. కానీ సరిగ్గా 2 రోజుల క్రిందట ప్రభు కిరణ్ గారు అడిగిన గ్రంథాన్ని, నేను అనుకున్న గ్రంథాలను అన్నిటినీ పక్కన పెట్టి, ఈరోజు సోమవారం, నిన్నగాక మొన్న శనివారం అసలు ఈ గ్రంథాన్నే మార్చేసి కొత్త పుస్తకాన్ని, బైబిల్లోని మరొక గ్రంథాన్ని మనం వివరించుటకు సిద్ధపడ్డాం. దానికి కారణం ఏంటి అనేది కూడా ఈ 5 రోజుల పండుగలలో మీకు తెలుస్తుంది. ఈ గ్రంథాన్ని మనం ధ్యానించడానికి దేవుడు మన ఎడలో చూపుతున్నటువంటి కృపను బట్టి నేను ముందుగా ఆ దేవాది దేవుని స్తుతిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లిస్తూ, ఈ గ్రంథ ధ్యానం కొరకు మన హృదయాలను దేవుడు సంపూర్ణంగా తెరవాలని ఆయనను ప్రార్థిస్తూ, ఈ 5 రోజుల పండుగలలో దేవుడు మనల్ని నిండుగా ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుకొనొచ్చు ముందుకెళ్తున్నాను. 66 పుస్తకాలలోని మనము ధ్యానించబోయేటువంటి పుస్తకం ఏమిటో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్. కొలస్సైలకు వ్రాసిన పత్రిక వివరణ. ఎక్స్పోజిషన్ ఆఫ్ ది ఎపిసిల్ టు ద కొలాషన్స్. కొలస్సైలకు వ్రాసిన పత్రిక వివరణ. గ్రంథ వివరణ కనుక మనం జాగ్రత్తగా రాసుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకే నేను టైం ఇస్తూ ఉంటాను. ఆ సమయాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా మనవి. బైబిల్లోని కొలస్సైలకు వ్రాసిన పత్రిక అన్నది అవసరమైన పత్రిక అని నేను అనను, కానీ అత్యవసరమైన పత్రిక అని మాత్రం గట్టిగా చెబుతాను. అవసరమైందని కాదు, ఇది అత్యవసరమైనది. ఈ పత్రిక ధ్యానించడానికి దేవుడు మన మనసులను సిద్ధపరుస్తున్నందుకు దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. మనసు పెట్టి జాగ్రత్తగా తొలి మాట నుంచి జాగ్రత్తగా విద్దాం. ఇది ఈ పత్రిక ధ్యానానికి మొదటి సెషన్ నంబర్ 1 అని రాసుకుందాం. సెషన్ నంబర్ 1. ఈ పత్రికలోనికి మనము వెళ్ళుటకు ముందుగా మనకు బాగా తెలుసు, నేరుగా పత్రికలోనికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా మనం సాహసం చేయకూడదు. దాని వెనుక ఒక బలమైనటువంటి పరిచయము, పునాదిగా మనం వేసుకోవాలి. అందుకే ముందుగా పరిచయం, ఇంట్రడక్షన్. విషయం ఏంటంటే, ఈరోజు సాయంత్రం వరకు దాదాపుగా పరిచయమే నడుస్తుంది. అందుకే ఈ పరిచయాన్ని సుదీర్ఘంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే కన్ఫ్యూజ్ అవుతారని ఈ పరిచయ భాగాన్ని కూడా నేను ఎలా డివైడ్ చేశానో స్క్రీన్ మీద చూద్దాం. నంబర్ 1. దీనిని ఇప్పుడు నేను మాట్లాడబోయే దానిని పరిచయము నంబర్ 1 అని రాసుకుందాం. ఇంట్రడక్షన్ నంబర్ 1 అంటే దీని అర్థం మళ్ళీ పరిచయం 2 కూడా ఉందని. తర్వాత 3 ఉందో లేదో 2 ఆలోచించిన తర్వాత చూద్దాం.
జాగ్రత్తగా మాట్లాడుకుంటూ వెళ్దాం. అసలు బైబిల్లో కొలస్సీ పత్రిక ఎక్కడుందో ఫస్ట్ బైబిల్ తెరిచి చూద్దాం. క్రొత్త నిబంధనలో మనకు కనబడుతోంది. అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికను వ్రాసినట్టుగా మనము బాగుగా ఎరుగుదుము. కనబడుతోంది కొలస్సీయులకు వ్రాసిన పత్రిక. ఈ మొదటి పరిచయం నంబర్ 1 అన్నానుగా, ఈ మొదటి పరిచయంలో మనము దేనిపై దృష్టిని కేంద్రీకరించబోతున్నామో నేను ముందుగా మీ దృష్టికి తెస్తాను. పత్రిక ఉన్నది నిజం మన ముందు. దాదాపుగా మనం బైబిల్ చదివే తొలి దినాల నుండే ఈ పత్రికను తరచూ మనం చదువుతూనే ఉంటాం. మనకు పరిచయం లేని పత్రిక ఏం కాదు ఇది. బాగా పరిచయం ఉన్న పత్రికే. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక అంటే అదెక్కడుంది అని అనేవాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే అది పౌలు గారు వ్రాసారని తెలుసు. ఆయన కొలస్సీ అనేటువంటి లేదా కొలస్సై అనేటువంటి ప్రాంతంలోని సంఘానికి వ్రాసాడని తెలుసు. కానీ ఇంతకెందుకు రాశాడు? అవసరం ఏమిటి? నేను మామూలుగా జనరల్గా అడుగుతున్నాను. బైబిల్లోని పుస్తకాలు టైం పాస్కి ఏమైనా దేవుడు రాయించాడా? దాని వెనుక ఏదో బలమైన కారణము, అవసరత ఉంటేనే వ్రాయించాడా? ముందు అది ఆలోచించండి అందరు. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి పుస్తకము వెనుక ఒక బలమైనటువంటి కారణము, బలమైనటువంటి అవసరత, ఈ 2 పదాలు గుర్తుపెట్టుకుందాం. ఉంది అని మనం నమ్ముదామా, ఊరికే రాశారు అని అనుకుందామా? బలమైన కారణం ఉంది, బలమైన అవసరత కూడా ఉంది. అలా ఏదో ఒక బలమైన కారణాన్ని బట్టి, బలమైన అవసరతను బట్టి, లేదా బలమైన కారణాలను బట్టి, లేదా బలమైన అవసరతలను బట్టి ఈ పుస్తకాలన్నీ వ్రాయబడితే అవన్నీ కూడా 66 పుస్తకాలైతే ఆ 66 పుస్తకాలలో కొలస్సీ పత్రిక ఒకటి. దీని వెనుక పౌలు గారికి ఇది వ్రాయడానికి ఏదో బలమైన కారణం ఉంది, ఏదో బలమైన అవసరత కూడా ఉంది. కారణము లేదా కారణాలు, అవసరత లేదా అవసరతలు. ఈ తొలి పరిచయంలో మనము ఆ కారణాలపై లేదా ఆ అవసరతలపై మనము ఫోకస్ చేయబోతున్నాం. ఆన్ ద స్క్రీన్ చూడండి. ఈ తొలి పరిచయానికి ఒక టైటిల్ రాసుకుందాం. ఈ పత్రిక యొక్క ఆవశ్యకత, ద నెసెసిటీ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఓకే, అంటే సమాచారం కొరకు మనం పత్రిక ధ్యానించబోట్ల. ఈ పత్రిక ఎవరైతే వ్రాసారో ఆ దైవజనుడి వెనుక ఏ ప్రేరణ ఉందో, లేకపోతే ఏ కారణం ఉందో, ఏ ఉద్దేశం ఉందో, ఏ అవసరత అనిపించిందో దాన్ని మనము గుర్తించడానికి వేస్తున్న తొలి అడుగులు ఇవి. ఏదో మనం ఉంది కదా అని మనం వచనాలు చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదుగా. మీకు ఇంకొక విషయం చెప్తాను. చక్కగా ఫ్యాన్ కిందనో ఏసీలోనో ఉండి రాసిన పత్రిక కాదు ఇది. బంధకములలో ఉండి వ్రాసినటువంటి పత్రిక ఇది. హౌస్ అరెస్ట్ అయి రాసినటువంటి పత్రిక ఇది. స్వేచ్ఛగా, స్వతంత్రంగా బయట తిరుగుతున్నప్పుడు రాసిన పత్రిక కాదు ఇది. ఒక నిర్బంధములో ఉండి రాసినటువంటి పత్రిక ఇది. బంధకాలంటే గొలుసులతో కట్టేశారా, దేంతో కట్టేశారని కాదు. ఇక్కడ నిర్బంధం. పరిస్థితులు, పరిచర్యకు అనుకూలము లేని వాతావరణంలో రాసినటువంటి పత్రిక ఇది. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఏదో 10 మందికి నేను ఒక ప్రసంగం చేసో, ఉపన్యాసం చేసో, వాళ్ళకి ఏదో నీతి బోధలు చేసి
నేను ఎంత గొప్పనో, నేను ఎంత పెద్ద స్పీకర్నో అని చూపించుకోవడానికి రాసినటువంటి పత్రిక కాదు ఇది. దీని వెనుక ఒక భారం ఉంది పౌలు గారికి. దీని వెనుక ఒక బాధ్యత ఉంది పౌలు గారికి. ఈ పత్రిక నేను నిర్బంధములో ఉన్న ఈ పత్రికలోని విషయాలు నిర్బంధించబడకూడదని భారము కలిగిన వాడై, ఆలోచన కలిగిన వాడై, ఈ ఉద్దేశంతో ఈ పత్రికను, తాను నిర్బంధములో ఉన్న ఈ పత్రికను బయటికి పంపినటువంటి చరిత్ర కలిగినటువంటి పుస్తకం ఇది. అందుకే ఈ తొలి పరిచయంలో ముఖ్యమైనటువంటి అవసరతలు ఈ పత్రిక వెనుక ఏమున్నాయో మనం చూద్దాం ఆన్ ద స్క్రీన్. చూడండి, ఈ పత్రిక వ్రాయడానికి ప్రధానంగా 5 ఆవశ్యకతలు కనబడుతున్నాయి. 5 మెయిన్ నెసెసిటీస్. ఈ పత్రిక పౌలు గారు వ్రాయడానికి 5 ప్రధాన ఆవశ్యకతలు. మాట్లాడుకుందాం. మొదటిది, నంబర్ 1. ఆ మొదటిది ఏమిటో కూడా స్క్రీన్ మీద చూద్దాం. క్రీస్తు శాస్త్ర ఆవశ్యకత, క్రిస్టలాజికల్ నెసెసిటీ. అవన్నీ మీరు నోట్ చేసుకోవాలని టైం ఇస్తున్నాను. రైట్. ఏమిటి క్రిస్టలాజికల్ నెసెసిటీ? అసలు క్రిస్టాలజీ అంటే ఏమిటి? తెలుగులో కనపడింది కదూ, క్రీస్తు శాస్త్రం. వేదాంత విద్యలో క్రీస్తు శాస్త్రం అనేది చాలా ముఖ్యమైనటువంటి శాస్త్రం. ఈ శాస్త్రం ఏం చెబుతుంది అని అడిగితే, ఇందాక మొదటి వర్తమానంలో వాసు గారు ప్రస్తావించారు. మనమందరము ప్రేమించే యేసుక్రీస్తు ప్రభు, మనమందరం ఇష్టపడే యేసుక్రీస్తు ప్రభు. క్రైస్ట్ అంటే క్రీస్తేగా, క్రిస్టాలజీ అంటే క్రీస్తు శాస్త్రం. ఆయన ఏ రీతిగా సంపూర్ణ మానవుడు, ఏ రీతిగా సంపూర్ణ దేవుడు, ఏకకాలములో 2 వేరువేరు స్వభావాలు కలిగినటువంటి దైవిక వ్యక్తిగా ఆయన ఎలా ఉన్నాడు అని వివరించే శాస్త్రమే క్రిస్టాలజీ. ఆ శాస్త్ర అవసరత ఇందులో ప్రథమమైనటువంటి అవసరత. అంటే కొలస్సై అనేటువంటి ప్రాంతం మీకు ఎక్కడుందో ఒకసారి మనం చూద్దాం. స్క్రీన్ మీద మ్యాప్ చూపిస్తారు, చూద్దాం. అపోస్తలుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు ఈ మ్యాప్లో ఆసియా, బితూనియా, ఆసియా అనే ప్రాంతాలకు, ఆ ఆసియాలో కింద కనపడుతోంది ఫిలదెల్ఫియా, అంతియోకియా, లవోదికయ, తర్వాత కొలసై అని కనబడుతుంది. చూడండి, ఇది ప్రాంతం. నేను మళ్ళీ ఈ మ్యాప్ దగ్గరకు వస్తాను. కొలస్సై అనేది ఎక్కడుందో పరిచయం కొరకు చూపించాను, భౌగోళిక ప్రాంత లొకేషన్ అవగాహన కోసం. విషయం ఏంటంటే, ఈ కొలస్సై అనేటువంటి ప్రాంతంలో సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఎపఫ్రా అనేటువంటి సేవకుడు. ఎపఫ్రా అనే పదాన్ని, ఆ పేరుని పరిచయం కొరకు కొలస్సీ పత్రికలో చూద్దాం. మొదటి అధ్యాయము, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనము చూద్దాం. 7వ వచనం, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి.
అంటే మీకు వాక్యము నేర్పించి ఒక సంఘముగా మీరు ఏర్పడడానికి దేవుడు వాడుకున్న మీ స్థానిక సేవకుడే ఎపఫ్రా. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. అంటే కొలసీ ప్రాంతములో స్థానిక సేవకుడు ఎవరు అని అడిగితే ఎపఫ్రా గారు. మరొక మాట, కొలసీ పత్రిక అనేది ఏ సంఘానికైతే పౌలు గారు రాశారో వారు పౌలు గారిని ముఖాముఖిగా ఎరుగరు. అది 2వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. చూద్దాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. నా ముఖ పరిచయం ఉన్న వాళ్ళ కొరకు మాత్రమే కాదు, నా ముఖ పరిచయం లేని మీలాంటి వారి కొరకు కూడా నాది ఒక పోరాటం ఉంది అంటున్నాడు పత్రికలో పౌలు గారు. అంటే పౌలు గారు ఒక పోరాటంలో ఉన్నాడా? ఆ మాటను బట్టి మీరు చెప్పండి. ఉన్నాడు. ఎందుకు ఆ పోరాటం? ఏమిటి ఆ పోరాటం? నెమ్మదిగా మనకు అర్థమవుతుంది. ప్రాథమికంగా మనకు అర్థమైంది, తన ముఖ పరిచయం కలిగినటువంటి వారి కొరకు, ముఖ పరిచయం లేని వారి కొరకు కూడా పౌలు గారు ఏదో ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాడు. చెప్పాలంటే ఆ పోరాటంలో భాగంగానే ఈ పత్రిక వెళ్తోంది. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ పత్రిక పంపబడుచున్నదో మళ్ళీ ఆ మ్యాప్ దగ్గరికి వెళ్దాం. ఆన్ ద స్క్రీన్ కొలస్సై ఎక్కడుందో మీరు చూశారు. అలానే ఉంచు, జూమ్ ఏం చేయకు. వెరీ గుడ్. మీకు స్క్రీన్ మీద కొలస్సై కనబడుతుందా లేదా? ఆసియా కింద. వెరీ గుడ్. ఇప్పుడు కంప్లీట్గా ఎడం వైపుకి వచ్చేస్తే, మరి మీకు కుడి ఉందేమో. ఇటలీ అనే ప్రాంతం ఉంది చూడండి. ఇటలీ మీకు కుడి ఉందా, ఎడం ఉందా? మీకు లెఫ్టే ఉందా? రైట్. ఇటలీ దగ్గర రోమ్ అనే ఒక పట్టణం ఉంది, నగరం, రోమ్ నగరం. చూస్తున్నారా? ఇప్పుడు మ్యాప్లో కొలస్సైని రోమ్ని రెండు చూడండి. కొలస్సైని రోమ్ని రెండు చూడండి. మొత్తం మ్యాప్ పెద్దగా చేసి పెట్టి ఒక్క 5-10 సెకండ్లు టైం తీసుకొని అందరూ కొలస్సై ఎక్కడుంది, రోమ్ ఎక్కడుంది, ఆ రెండింటిని చూడండి. ఊరికి దగ్గరుందంటారా, దూరం ఉందంటారా? అంటే మ్యాప్ కదా అని ఇట్లా మీ చేతి ఎట్లా అంటే కాదు, ప్రయాణం ఊహించుకోండి ఒకసారి. నేను చెప్పను ఎంత డిస్టెన్సో. కొలస్సై అనే ప్రాంతము నుండి రోమ్ అనే నగరానికి ఉన్నటువంటి డిస్టెన్స్, దూరం సుమారు 2250 కిలోమీటర్లు. 2250 కిలోమీటర్లు. ఫ్లైట్లు ఉన్నాయా? పోస్టల్ సర్వీసెస్ ఉన్నాయా? స్పీడ్ పోస్ట్ అవకాశం ఉందా? ఒక వ్యక్తి కొలసీ ప్రాంతము నుంచి రోమ్ అనే నగరానికి వెళ్ళాలంటే ఆ మనిషికి ప్రయాణం కొరకు పట్టే కాలం ఆ రోజుల్లో సుమారు 1 నెల నుండి 1.5 నెలలు. ఆ రోజుల్లో 4 వారాల నుండి 6 వారాల సమయం పట్టేది ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే. మీరు మ్యాప్ చూస్తూనే వినండి. ఇక్కడున్న కొలసీ నుంచి నేను ఇందాక చెప్పిన ఎపఫ్రా గారు ఈ 2250 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆ రోమ్ అనే పట్టణానికి వెళ్ళాడు. దేనికి అని అడిగితే, రోమ్ అనే నగరంలో పౌలు గారు హౌస్ అరెస్ట్ అయి ఉన్నాడు. ఏదో ఆయన చూసి పరామర్శించి బాగోగులు అడిగి రావడానికి కాదు. ఎపఫ్రా అనేటువంటి ఆయనకు వాక్యం నేర్పించింది పౌలు గారు. ఎప్పుడు అని చూస్తే మ్యాప్లో మీకు కొలస్సై అనే ప్రాంతం చూస్తే దానికి ఎడం వైపున ఎఫెస్సు అనుంది చూడండి. ఎఫెస్సును చూపించు. ఎఫెస్సు ఉంది చూడండి.
పౌలు గారు ఎఫెసు ప్రాంతములో చాలా కాలం పాటు గొప్ప పరిచర్య చేసినవాడు, చాలా గొప్ప పరిచర్య చేసినవాడు. బైబిల్లో ఒక వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. పరిచయం కొరకు ముందుగా మొదటి వచనం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము ముందుగా పరిచయం కొరకు మొదటి వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వచ్చారు? ఎఫెసునకు వచ్చాడు. ఆ ఎఫెసులో ఏం జరిగిందో 10వ వచనంలో చూద్దాం. ఆ ఎఫెసులో ఏం జరిగిందో 10వ వచనంలో చూద్దాం. 2 ఏండ్ల వరకు ఈలాగు జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. ఆ కొద్ది కాలంలో ఎఫెసును కేంద్రంగా చేసుకొని పౌలు గారు చేసిన పరిచర్య వలన కేవలం ఎఫెసు అనేటువంటి పట్టణంలో ఉన్నవారు మాత్రమే కాదు, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ, యూదులేమి గ్రీసు దేశస్థులేమి, వారందరూ ప్రభువు వాక్యము వినిరి. అంటే చుట్టుపక్కల మొత్తం ఆసియా యందంతటా దేవుని వాక్యము, సువార్త, క్రీస్తు యేసు ప్రభును గురించినటువంటి సువార్త పరిమళ వాసన గొప్పగా వెదజల్లబడింది. అలా పౌలు గారు ఎఫెసులో ఉండి చేసినటువంటి పరిచర్యలో ఆయన వాక్యం ద్వారా పట్టుబడినటువంటి వ్యక్తే ఎపఫ్రా గారని ప్రపంచ క్రైస్తవ పండితులందరూ ఒప్పుకునేటువంటి విషయం. అప్పుడు ఆ ఎపఫ్రా గారు కొలస్సే అనేటువంటి ప్రాంతంలో, ఆయన తన సొంత ప్రాంతం, పరిచర్యను ప్రారంభించి పౌలు గారి ద్వారా నేర్చుకున్నటువంటి వాక్యపు విత్తనాలను అక్కడ విత్తి నెమ్మదిగా దేవుని మహాకృపను బట్టి ఒక సంఘాన్ని, ఆయన చిన్న సంఘాన్ని ఏర్పరిచాడు. అలా సంఘ పరిచర్యలు స్టార్ట్ అయినాయి. అవి తొలి దినాలు, ఆదిమ సంఘానికే తొలి దినాలు. ఇలాంటి స్థానిక సంఘాలకు తొలి దినాలు. చెప్పాలంటే బాల్య దశలో, పసిపిల్లల దశలో, బాల్య దశలో ఉన్నటువంటి సంఘాలు అవి. ఈ సంఘములోనికి సంఘము పుట్టిన అనతి కాలంలోనే బయట నుండి కొన్ని సమస్యలు లోపలికి వచ్చేసాయి. ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎపఫ్రా గారు పరిష్కారము కొరకు తనకు వాక్యం నేర్పించిన పౌలు గారి యొద్దకు 2250 కిలోమీటర్లు, సుమారు నెలన్నర పాటు ప్రయాణం చేసి, ఆయన నిర్బంధములో ఉన్నా అక్కడికి వెళ్ళి ఈ విషయాల్లో ఆయనకు తెలియజేస్తే ఆ సమస్యలను అడ్రస్ చేయడానికి, సంఘము లోపల ఉన్నటువంటి ఈ సమస్యలను పరిష్కరించడానికి పౌలు గారు పంపిన పత్రిక ఇది, కొలస్సీ పత్రిక. ఆ సంఘములోనికి ఆ రోజుల్లో వచ్చిన ఒక భయంకరమైనటువంటి సమస్య, ఒక దుర్బోధ. ఆ దుర్బోధ ఏమిటి అని అడిగితే, యేసుక్రీస్తు దేవుడు కాదు. ఇది దుర్బోధ. యేసుక్రీస్తు దేవుడు కాదు. అప్పుడు స్థానిక సేవకుడు ఎపఫ్రా గారు, దేవుడైతే ఏముంది, దేవుడు కాకపోతే ఏమే అని లైట్కి తీసుకోవాలా. ఈ సమస్య ఎంత తీవ్రమైందో గుర్తించినటువంటి ఆనాటి ఒక సేవకుడు దీని పరిష్కారం కొరకు తనకంటే వాక్యంలో అనుభవజ్ఞుడైనటువంటి పౌలు గారి యొద్దకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడు? 2250 కిలోమీటర్లు ప్రయాణం చేసి, అది కూడా నెలన్నర, సుమారు నెల నుండి నెలన్నర, ఆ రోజుల్లో పట్టే కాలం అది. సుమారు
నెల పాటు ఆయన ప్రయాణం చేసి అక్కడెక్కడో నిర్బంధంలో ఉన్నటువంటి పౌలు గారి దగ్గరికి వెళ్ళి, మా సంఘములో ఒక భయంకరమైనటువంటి దుర్బోధ ప్రవేశించింది, దాన్ని మీరు త్వరగా అడ్రస్ చేయాలని పౌలు గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ ఆధునిక కాలంలో క్రైస్తవ సంఘాలుగా పిలువబడుచున్నటువంటి కొన్ని చోట్ల యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని ప్రకటించబడట్లా? యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, ఆయన మధ్యలో పుట్టినవాడు, ఆయన నిత్యుడు కాదు అని చెప్పే బోధలు ఈరోజు మన క్రైస్తవ సమాజంలో వినబడట్లా? అది సమస్య కాదు? క్రైస్తవ సంఘానికి పునాది వంటిది కాదు? చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు దేవుడు కాదే, చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు నిత్యుడు కాదని, మనకెందుకు ఇవన్నీ అని అనుకుంటే ఆ ముఖ్యత ఎపఫ్రా గారికి ముందే తెలిసి ఉండాలి. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అనేటువంటి దుర్బోధను అరికట్టడానికే ఒకనాడు ఒక స్థానిక సేవకుడు తనకంటే వాక్యంలో అనుభవజ్ఞుడైనటువంటి ఆయనను దర్శించి లేదా పరామర్శించి ఆయన సహాయము చేత సంఘము లోపల ఉన్నటువంటి దుర్బోధను తరిమి కొట్టడానికి ఇంత ప్రయాసపడి అక్కడ నుంచి ప్రయాణం చేసి వెళ్ళిపోతే తర్వాత వచ్చినటువంటి పత్రిక ఇది. అప్పుడు ఎపఫ్రా గారు ఈ విషయాన్ని పౌలు గారికి చెబితే, ఎందుకయ్యా నువ్వు ఇంత రిస్క్ తీసుకున్నావు, దాన్ని ఎందుకు నువ్వు అంత సీరియస్గా తీసుకుంటున్నావు అని అనలేదు పౌలు గారు. అనేవాడు అనుకుంటాడు, ఆడబోతాడు అని అనలా. ఎపఫ్రా గారు దాని తీవ్రతను గుర్తించి వచ్చి చెబితే, నేను బయటికి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను దీని గురించి, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని అనలేదు పౌలు గారు. నేను బంధింపబడినా సత్యము బంధించబడకూడదని ఈ కొలస్సీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో ఆయన అడ్రస్ చేసినటువంటి తొలి సమస్యనే ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్ కాదా? ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అనేటువంటి దుర్బోధను ఖండించడానికి ముందుకొస్తే, నువ్వు చెబుతున్న తప్పు, యేసు ప్రభు దేవుడు కాదు అనేటువంటి నువ్వు బోధించే బోధ దుర్బోధ, ఆయన యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు కాదు అని నువ్వు చెప్పేటువంటి బోధ దుర్బోధని ఖండించడానికి ఎవరైనా సేవకులు ముందుకొస్తే వాళ్ళకు మద్దతు తెలపాలి. మనకెందుకు అని అందామా? ఎవరైనా సరే మనకెందుకండి అన్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్లోని కొలసీ పత్రిక ఎందుకు రాశారు చెప్పు? అసలు బైబిల్లో కొలసీ పత్రిక ఎందుకుందో చెప్పు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలసీయులకు ఈ పత్రికను ఎందుకు రాశాడు, వ్రాయడానికి తొలి కారణం ఏంటి చెప్పండి, లేదంటే స్టడీ చేసి చెప్పండి. ఇది సమస్య కనిపించట్లేదా? చాప కింద నీరులాగా రోజు రోజుకి ప్రాకుపోతున్నటువంటి భయంకరమైనటువంటి రోగం ఇది, దుర్బోధ. కొలసీ పత్రిక వ్రాయబడడానికి తొలి కారణం, మళ్ళీ అంటున్నా మొదటి కారణం, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు కాదు అని ఆ రోజుల్లో రహస్యంగా చొరబడినటువంటి ఈ దుర్బోధను ఎండగట్టడానికే రాయబడినటువంటి పత్రిక ఇది. ఆ దుర్బోధన తరిమి కొట్టడానికే రాయబడినటువంటి పత్రిక ఇది. ఆయన పేరు పెట్టుకునే మనందరం పరిచర్య చేస్తున్నాం. అసలు మనం చేసేదే ఆయన పరిచర్య, నువ్వు మనిషివేనా అని మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది మీకు? నువ్వు మనిషి కాదు అని స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది మీకు?
రోషం తన్నుకొని వస్తుంది. అప్పుడు నన్ను పట్టుకొని అంత మాట అంటావా? మనిషిని పట్టుకొని మనిషి అనకపోతే మనకు రోషాలు వస్తున్నప్పుడు, మన రాజు, మన ప్రభు, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదంటే మనకు చీమ కుట్టినట్టు కూడా లేదా? మన బాధ్యత కాదా? అసలు వీళ్ళు చేసిన ఈ సబ్జెక్ట్ పైన బైబిల్లోని భక్తులు చేసిన పోరాటం ఏదైతే ఉందో, అసలు ఎపఫ్రా పౌలు గారి వరకు వద్దు, ఎపఫ్రా గారికి ఉన్నటువంటి భారం ఎంత, ఈ విషయంలో ఎపఫ్రా గారికి ఉన్నటువంటి తీవ్రత ఎంత ఒకసారి ఆలోచించండి. పౌలు గారి దగ్గర నేరుగా వాక్యం నేర్చుకున్నటువంటి వ్యక్తి చూపుతున్నటువంటి మాదిరి మనకది. ఏదో 3వ శతాబ్దంలో, ఏదో 4వ శతాబ్దంలో, ఏదో 5వ శతాబ్దంలో ఎవరో మాట్లాడారు కనుక వాళ్ళని మాత్రమే మనం స్ఫూర్తిగా తీసుకోవట్లా. అసలు బైబిల్లో 66 పుస్తకాలలో ఒక పుస్తకమే ఈ సబ్జెక్టు కొరకు రాయబడిందనంటే దాన్ని ఎంతగా మనం సీరియస్గా తీసుకోవాలి? దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభు దేవుడు కాదు అని బోధించబడుతున్నటువంటి దుర్బోధలపై నిన్న మొన్న కాదు, మొన్న కర్నూలులో మీటింగ్స్ జరిగాయి. కర్నూలులో మనం గళం విప్పలా. కొన్ని సంవత్సరాల నుంచి ఈ దుర్బోధపై మనం గళం ఎత్తుతూనే ఉన్నాం. ఈ యొక్క అంశముపై, ఈ సబ్జెక్టుపై ఎన్ని అవగాహన సదస్సులు రాష్ట్రం అంతటా మనం పెడుతున్నామో చాలామందికి తెలియకపోవచ్చు. కొన్ని చూపిస్తారు ఆన్ ద స్క్రీన్. అది ఎప్పుడు చూడండి, క్రీస్తు దైవత్వంపై ప్రత్యేక సభ 2023 ఫిబ్రవరి 24 శుక్రవారం. స్థలం ఎక్కడ? క్రిస్టియన్ పేట, మోరీ సెంటర్, జగ్గయ్యపేట. మీరు రండి ఇక్కడికి. మీరేనా పెట్టించింది? అది స్క్రీన్ మీద చూపించండి ఆనందరావు గారిని. ఇక్కడ చూడండి, ఆనందరావు గారు వేదిక మీద ఉన్నారు. ఇప్పుడు అనుకోకుండా ఫ్లోలో తగిలినటువంటి ప్యాంఫ్లెట్ ఇది. నేను మిమ్మల్ని పిలిచాను, ఈరోజు పిలుస్తానని. దీని డిస్కషన్ ఏమైనా జరిగిందా? ఆనందరావు గారు పెట్టించినటువంటి సభ అది. మళ్ళీ చూపించి ప్యాంఫ్లెట్ అది. క్రీస్తు దైవత్వంపై ప్రత్యేక సభ. ఎప్పుడది? 2023 ఫిబ్రవరి 24. ఒక మైక్ ఇవ్వండి ఆనందరావు గారికి త్వరగా, క్విక్. నేను అడుగుతున్నాను, మీరు ఎందుకు పెట్టించారు? మీ ప్రాంతంలో ఈ సమస్య ఉందని పెట్టించారా, లేదని పెట్టించారా? సమస్య ఉంది. క్రీస్తు దేవుడు కాదని, యేసు ప్రభు దేవుడు కాదని ఇదే వీళ్ళు ఈయన ఆనందరావు గారు పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతం జగ్గయ్యపేట. జగ్గయ్యపేటలో యేసు ప్రభు దేవుడు కాదనేటువంటి బోధ సంఘాలలో నడుస్తుంది. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్లయితే ఉంది. అంటే వైరస్ ఉంది. దాని విషయమై అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులకు అవగాహన కల్పించడం ఎవరో కోరి మనల్ని ఆహ్వానించారు. ఇప్పుడు ఇది అవసరమా లేదా చెప్పండి? అవసరం ఉందని పెట్టించాడా, అవసరం లేదని పెట్టించాడా? అవసరం ఉందని. ఏం అవసరం అండి అని అడుగుతున్నారు. ఏం అవసరమో ఆయన అడగండి, చెప్తాడు. అది 2023. ఆ రోజు నన్ను ఎవరు అడగలేదే నీకేం అవసరం అయ్యా అని. 2023లో ఎవరు నన్ను అడగలేదే ఆయన దేవత్వం గురించి మాట్లాడడానికి నీకేం అవసరం అయ్యా అని. ఆ రోజు ఎవరు అడగల. ఇవన్నీ ఓపెన్గా జరిగినవే. థ్యాంక్ యూ అన్న. అది చూడండి, సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ టీం వారు నిర్వహించే సేవకుల సదస్సు. దేని గురించి అనుకుంటున్నారు? అది దేని గురించి అనుకుంటున్నారు? యేసుప్రభు దైవత్వం గురించే. అదెప్పుడు? 2023 ఫిబ్రవరి 18. ఎక్కడది? మల్కీపురం. మల్కీపురంలో జరిగినటువంటి క్రీస్తు దైవత్వంపై అవగాహన సదస్సు అది. వాళ్ళు ఇప్పుడు అందుబాటులో లేరు ఆ సహోదరులు. ఒకసారి మల్కీపురంలో నేను అడ్రస్ ఇవ్వమన్నా ఇస్తాను, ఫోన్ నెంబర్లు ఇవ్వమన్నా ఇస్తాను. వాళ్ళు వెళ్ళి అడగండి. మీరు ఎందుకు పెట్టించారని అడగండి. మీరు ఎందుకు పెట్టించారని అడగండి. యేసుప్రభు దేవుడు కాదనేటువంటి బోధ మల్కీపురంలో కూడా ఉంది ఈ రోజుకి. హైదరాబాద్ నుంచి మల్కీపురం ఎంత డిస్టెన్స్? మహా అంటే ఒక 400 ఎంతో ఉంటుంది. అక్కడ ఎపఫ్రా గారు 2250 కిలోమీటర్లు. బస్సులు లేవు, ట్రైన్లు లేవు, కార్లు లేవు.
నేను హైదరాబాద్ నుంచి మలికిపురం బయలుదేరితే రాత్రి ఎక్కితే ఉదయానికి దిగుతాను. ఈయన ఒకటిన్నర నెల ప్రయాణం చేశాడు. చిన్న సమస్య అనుకుంటున్నారు ఇది. మరొకటి ఇదే సబ్జెక్టే సంవత్సరాల తరబడి మాట్లాడుతున్నాం మనం. అది చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి దైవత్వంపై 2వ అవగాహన సదస్సు పెట్టించింది ఎవరు? ప్రభు కిరణ్ గారే, చాంద్ బాషా గారే, క్షమించండి, చాంద్ బాషా గారు పెట్టించారు. నేను ప్రభు కిరణ్ గారు మాట్లాడాను. ఎక్కడది డేట్? ఎప్పుడు చూడండి అక్కడ, 2023 మార్చి 21. యేసుక్రీస్తు సంఘము, కేవీపీ కాలనీ, గుంటూరు. ఎందుకు పెట్టించారు? డబ్బులు ఎక్కువయ్యా. ఎందుకు పెట్టించినట్టు? అది యేసుప్రభు దేవుడు కాదనేటువంటి భయంకరమైన దుర్బోధ గుంటూరులో కూడా బలంగా ఉంది. ఒకనాడు కొలసి ప్రాంతములోని సంఘములో ఏ సమస్య అయితే ప్రత్యక్షమైందో, ఏ సమస్య అయితే ఆ సంఘాన్ని కలవరపరుస్తుందో, అలాంటి సమస్య ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఉండగా మనకు బాధ్యత లేదా? మన గురించి పక్కన పెట్టండి, ఒక పత్రిక ఈ సబ్జెక్ట్ పైన రాయబడింది అంటున్నా నేను. హూ కెన్ డినై దిస్? హూ కెన్ డినై దిస్? రవీంద్ర గారు, మొన్న కర్నూలులో జరిగినటువంటి 3 రోజుల సభలు ఏవైతే ఉన్నాయో, ఆ సభలు నిర్వహించిన వారి స్థానిక సేవకులు రవీంద్ర గారు, మీకు ఆ కర్నూలు జిల్లాలో ఈ సమస్య ఉందని పెట్టించారా? డబ్బులు ఎక్కువే పెట్టించారా? చాలా ఉందన్న కర్నూలు ఆ సమస్య. క్రీస్తు దేవుడు కాదనేది చాలా చోట్ల కర్నూలు జిల్లాలో అంతట్లో ఉందన్న, అందుకోసం పెట్టించాం. దేవుడు కాదు, నిత్యుడు కాదు అనేటువంటి సమస్య కర్నూలు, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో ఉండగా భారంతో పెట్టించినటువంటి, డబ్బులు ఎక్కువే పెట్టించిన వాళ్ళు కాదు ఇల్లు. అసలు మీకు సమస్యగానే అనిపించకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఇది సమస్యే కాదని మీరు అనుకోవడం చాలా విచిత్రంగా ఉంది. ఆ సభలు పెట్టించినటువంటి కన్వీనర్ గారు, ఈ సభలు పెట్టించినటువంటి కన్వీనర్ గారు చాలా పేదవాడు. ఏం చేస్తారు చెప్పండి? ఆయన పేరు చెప్పండి, ఆయన ఏం చేస్తాడు చెప్పండి? సోమయ్య గారు అన్న, ఆయన ఆటో డ్రైవర్, చిన్న ఆటో డ్రైవరు. ఆయన బాధ కలిగి ఆ విధంగా సభలు మీరు కర్నూలు మీటింగ్ చూసింటే యేసుక్రీస్తు ప్రభుకు రావలసిన మహిమ క్రైస్తవులమైన మనమే ఇవ్వట్లేదని ఆయన 2 రోజుల పాటు స్టేజ్ మీద ఏడ్చుకుంటూ చెప్పాడు. ఏడ్చుకుంటూ. అవి నేను ఊరికే ఇవ్వలేదు డేట్స్. కర్నూలులో మీటింగ్స్ నేను ఊరిని అడగగానే ఇవ్వలా. దగ్గర ఒక 2 ఏళ్ల పాటు, సంవత్సరంన్నర పాటు ఆయన భారాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాడు. అయ్యో, ఆయన పరిస్థితి కష్టపడతాడు, ఇబ్బంది అవుతుందేమో, సభల విషయంలో భారం పడుతుందేమో అని నేను దాన్ని అలా వాయిదా వేసుకుంటూ వస్తుంటే వదలలేదు ఆయన. ఆయన ఏమన్నాడో చెప్పనా? మీరు ఆలోచించండి, ఒక ఆటో నడుపుకునేటువంటి ఒక పేదవాడు లక్షల రూపాయలతో ఆ యొక్క మీటింగ్స్ పెట్టించాలంటే ఎంత సవాలుతో కూడుకున్నదో మీరు ఆలోచించండి. ఆయన అన్న మాట ఏంటో చెప్పనా? నేను చచ్చిపోయేలోగా ఒక్కసారైనా ఆ సబ్జెక్టుపై నేను మాట్లాడించాలనుకుంటున్నా మా ఊర్లో, దయచేసి డేట్లు ఇవ్వండి అని అడిగాడు. అందుకు ఇచ్చాం డేట్స్. అవి ఒక పేదవాడికి తనే అంటున్నాడు, నాకు పెద్ద చదువు లేదండి, కానీ దీని అవసరత నాకు అర్థమైంది. ఆయన వెళ్ళి అడగండి, ఇప్పుడు లేడు ఇక్కడ ఆయన వెళ్ళి అడగండి, ఎందుకు పెట్టించావు మీటింగ్స్ అని. కదిలిస్తే ఏడుస్తాడు ఆయన. నా ప్రభు మహిమను మన వాళ్ళే తక్కువ చేసి చూపిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. లైవ్లో ఉంటుంది చూడండి, ఆయన ఏడ్చినటువంటి ఆ ఎమోషన్స్ మీకు కనపడతాయి చూడండి. థ్యాంక్ యూ రవీంద్ర గారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. మోహన్ గారు ఈనాటి సభాధ్యక్షులు, రాజమండ్రికి దగ్గరగా ఉండేటువంటి సేవకులు, ఉద్యోగం చేసుకుంటూ ఆయన రాజమండ్రి దగ్గరలో పరిచర్య చేస్తున్నారు. మీ ప్రాంతంలో లేదంటారా ఈ సమస్య? ఉందన్నా.
యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదు, నిత్యుడు కాదు, ఒకవేళ నిత్యుడైనా అది మధ్యలో వచ్చినవాడు అనేటువంటి ఆ తలంపులు అక్కడ ఉన్నాయి. ఆ సమయంలో అన్నగారికి విషయాన్ని తెలియజేసినప్పుడు ఈ విషయమే అన్నగారు మరి చక్కటి మరి వర్తమానాల ద్వారా ఆ ప్రాంతాన్ని వెలిగించడం జరిగింది. కొన్ని నెలల పాటు ఈ సేవకులందరూ కలిసి నిడదవోలు అనే ప్రాంతములో క్రీస్తు దైవత్వంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ ఫొటోస్ ఉన్నాయో లేదో అందుబాటులో ఉంటాయి, అవన్నీ మీరు కలెక్ట్ చేసి పెట్టండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యము చెప్పవలసినటువంటి అవసరత ఎంత ఉందో ఆనాటి ఆ రోజు హాజరైనటువంటి వచ్చిన వాళ్ళందరూ దేవుని సేవకులే. వారి ప్రాంతాలలో ఆయన నిజంగా ప్రేమించేవారైతే తట్టుకోలేరు ఆ మాటలను. ఏముంది అంటున్నామంటే అసలు ఆయన గురించినటువంటి ఆలోచన భారం మనకు ఉన్నట్ట లేనట్ట? టైం కూడా తెలిసేది కాదు. అర్ధరాత్రి వరకు ఉద్యోగాలు చేసుకొని వచ్చి కొంతమంది మీటింగ్లు క్యాన్సిల్ చేసుకొని వచ్చి, ఎప్పుడు మనం ప్రారంభించుకునేది సాయంత్రం 6 గంటలకు ఎప్పుడో ప్రారంభించుకుంటే అర్ధరాత్రి 12 గంటల వరకు అలా కూర్చునేవారు. పని లేకన వీళ్ళందరూ. నాకు వేదిక మీద ఉన్న ఒకరిద్దరు గురించి నేను మాట్లాడుతున్నాను. కేవలము దీని అవసరత ఉందా లేదా, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వంపై నిత్యత్వంపై మాట్లాడవలసినటువంటి అవసరం ఉందా లేదా అన్న ప్రశ్నకే ఒకసారి సాక్ష్యాలతో సహా మనం గుర్చిపెడతాం. ఎంతమంది వస్తారు? థ్యాంక్ యూ బ్రదర్. అసలు పరిచర్యలో మన లక్ష్యాలు ఏమిటి, మన ఉద్దేశాలు ఏంటి, మన టార్గెట్స్ ఏమిటి? ఆయన అంటున్నాడు పోరాటం అంటున్నాడు కొలసీ పత్రికలో. అది చూడండి, అక్కడ కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి పోరాటం అది. పాలకొల్లులో పరిచర్య చేస్తున్న స్టీఫెన్ పాల్ గారు. ఒకప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు గురించి, యేసుప్రభు దైవత్వం గురించి మాట్లాడినప్పుడు మొట్టమొదట ముందుకొచ్చి దీని అవసరతను గుర్తించి మాట్లాడినటువంటి ఒక సేవకుడు. ఆయనకు చెప్పండి మనకెందుకని. నెక్స్ట్ వాసు గారు. ఈరోజు తొలి వర్తమానం అందించినటువంటి వాళ్ళందరూ నాతో పాటు ఈ యొక్క ప్రయాణములో, ఈ దైవత్వం విషయంపై జరుగుతున్నటువంటి పోరాటంలో వీళ్ళందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వారు. వీళ్ళకేం ఆలోచనలు లేకనా, అనుభవం లేకనా, వయసు లేకనా, ఈరోజు మొదటి వర్తమానం మీరు విన్నారో లేదు? వినండి అవసరమైతే. ఆయన మాట్లాడిన థియాలజీ వినండి. ఆర్డర్ అంటున్నాడు, ట్యాక్సీస్ అంటున్నాడు. ఏం ఆయన మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏమిటి? మీకు విషయం చెప్పనా, ఇలాంటి సేవకులు ఎందరో ఇలాంటి అంశాలపై, ఇలాంటి థియలాజికల్ ఇష్యూస్పై సంవత్సరం పొడుగునా నేర్చుకుంటూ, ధ్యానిస్తూ, ఆలోచిస్తూ బాధ్యత కలిగి పరిచర్య చేస్తున్నారు. వీళ్ళకి చెప్పండి మనకెందుకని. సాక్ష్యాలతో సహా మీకు చూపిస్తారు పరిస్థితి ఏంటో, సమస్యలు ఏంటో. సంఘానికి బయట నుంచి సమస్యలు ఉంటాయి, ఉండవనట్లా. సంఘానికి బయట నుంచి సమస్యలు ఉంటాయి, ఉండవనట్లా. మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఆ పరిచర్యలో ఉన్నారు. క్రైస్తవేతరులు క్రైస్తవ సంఘంపై, బైబిల్పై, ప్రభువుపై దుమ్మెత్తి పోస్తుంటే వారితో వాదించి వారికి సమాధానాలు చెప్పడానికి మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కొందరు సహోదరులు చక్కని పరిచర్యలు ఉన్నారు. దేవుడు వారిని అలా వాడుకుంటున్నాడు. ఎందుకు? బయట చెత్త లోపలికి రాకూడదని. మరి లోపల చెత్త, బయట చెత్త లోపలికి రాకూడదు అనేది ఎంత ముఖ్యమో, లోపల చెత్త బయటికి పంపడం కూడా అంతే ముఖ్యంగా. మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, యేసుప్రభు దేవుడు అనేది సత్యమా, దేవుడు కాదు అనేది సత్యమా? మీరు చెప్పండి. దేవుడు అనేది సత్యం. యేసుప్రభు నిత్యుడు అనేది సత్యమా, నిత్యుడు కాదు అనేది సత్యమా?
ఇప్పుడు ఒక విషయం చెప్పనా, బైబిల్లో సత్యాన్ని ధాన్యముతోనూ అసత్యాన్ని అబద్ధాన్ని చెత్తతోనూ పోల్చాడు. చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. 28. కల కరిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను, నా వాక్కు ఎవనికుండునో వాడు ఏముంది పక్కన, వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. నెక్స్ట్, ధాన్యముతో చెత్తకేమి సంబంధము, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. దేవుడు నేరుగా మాట్లాడుతున్న మాట అది. సత్యాన్నేమో ధాన్యముతో, అసత్యాన్నేమో చెత్తతో మాట్లాడుతుంటే, ఆ చెత్తే మనకు సంఘాలలో ఉంటే ఆ చెత్తలో మొదటి చెత్తే యేసు ప్రభు దేవుడు కాదనేటువంటి దుర్బోధనే చెత్త అయితే ఆ చెత్తను ఊడ్చి పాడేయద్దు. బాధ్యత కాదు, ఇంటోళ్ళం కాదు మనం. మనల్నన్నా మనకు రోషాలు రావాల్సిన అవసరంలా, మనలోనే ఉంటూ, సంఘాలలోనే ఉంటూ, సంఘ సేవకులుగా ఉంటూ, సంఘ బోధకులుగా ఉంటూ, ఏంటి మీరు చెప్పేది యేసు ప్రభు దేవుడు కాదని చెప్తారా? విశ్వాసులకు యేసు ప్రభు దేవుడు కాదని చెప్తారా? విశ్వాసులకు యేసు ప్రభు నిత్యుడు కాదని చెప్తారా? విశ్వాసులకు, మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి విశ్వాసులకు యేసు ప్రభు పరలోకంలో పుట్టాడని చెప్తారా? ఎవరి వలన ప్రమాదం? దయచేసి విశ్వాసులందరూ దయచేసి గమనించండి. ఎవరైనా మీ సంఘాలలో యేసు ప్రభు దేవుడు కాదని, యేసు ప్రభు నిత్యుడు కాదని అని చెప్పే బోధలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన పరలోకంలో పుట్టినవాడని చెబుతుంటే వాళ్ళని అడగండి. మొట్టమొదటి ప్రశ్న, అసలు బైబిల్లో పౌలు గారు కొలస్సీ పత్రిక ఎందుకు రాశాడు అడగమని చెప్పి అడగండి. మీరు ప్రశ్నించండి, మీ సేవకులను ప్రశ్నించండి. ఎందుకు రాశాడు పౌలు గారు? రాయవలసినటువంటి అవసరం ఏమిటి? ఈ దుర్బోధను ఖండించడానికి ఆయన పత్రిక రాశాడనేటువంటి రీజన్ కనుక వాళ్ళు చెప్పకపోతే ఆ పత్రికపై వాళ్ళకు ప్రాథమిక అవగాహన లేనట్టే. ఇది తొలి రీజన్. మిగిలిన కారణాలు చెప్తా నేను. ఈ పత్రికలో పౌలు గారు అడ్రస్ చేసినటువంటి మొట్టమొదటి సమస్య ఆయన దైవత్వం గురించి. ఈ ప్రశ్న నేనే అడగల, అందరు అడుగుతారు. ముందుగా ఈ దుర్బోధ యొక్క సమస్యను మనము గుర్తించే స్థితిలో ఉండాలి. మనకి ఇంకా సమస్య అర్థం కాకపోతే దీని పరిష్కారం వైపు మనం ఎప్పుడు అడుగులు వేయాలి? రవీంద్ర గారు మాట్లాడారు ఇందాక, చూశారుగా. ఆ 3 రోజులు మీటింగ్స్ అయిపోయిన తర్వాత 2 పాస్టర్లు వచ్చారు నా దగ్గరికి. మనోభారముతో వచ్చారు. వాళ్ళు అంటున్నారు, బహుశా వాళ్ళు గద్వాల్ జిల్లా ఐజా అనే ప్రాంతం దగ్గర నుంచి వచ్చి, మా ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. ఆ చివరి రోజు వచ్చారు వాళ్ళు మీటింగ్స్కి. సరే, మా ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది, దీన్ని మా పరిధిలో మేము అంతో ఇంతో ఎదిరిస్తున్నాము, కానీ ఈ సభల ద్వారా, ప్రత్యేకించి ఈరోజు మేము హాజరవడం ద్వారా మాకెంతో ధైర్యం వచ్చింది అని వారి ప్రాంతాల్లో సేవకులను గ్యాదర్ చేసి ఈ సబ్జెక్టుపై అవగాహన సదస్సు పెడతాం, దయచేసి మీరు వచ్చి మాట్లాడండి అని వారు నన్ను రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోయారు. వాళ్లకు చెప్పండి, మనకెందుకని. ఆన్ ద స్క్రీన్ అటు చూడండి. ఈ సబ్జెక్ట్ గురించి కొన్ని సంవత్సరాల కిందట వారు నేనున్న రూమ్ దగ్గరకు వచ్చి వారు మాట్లాడి ఈ సబ్జెక్ట్ గురించి మనం ఇది చెయ్యాలి అని. ఇది నిడదవోల, ఈ తణుకులో జరిగినటువంటి డిస్కషన్ అది. నెక్స్ట్ అది చూడండి, క్రీస్తు దైవత్వ అవగాహన సదస్సులు చిలకలూరుపేట, అది చూడండి 2022 అది. చిలకలూరుపేట అండ్ నిడదవోలు 15వ తేదీ 6వ నెల 2022 ఒక చోట చిలకలూరుపేటలో, 17వ తేదీ 5వ నెల 2022 నిడదవోలులో. ఆ ఫోటోలు ఉన్న వాళ్ళందరూ దాదాపుగా సేవకులు, పరిచారకులు, అనేక ప్రాంతాల నుంచి వచ్చి హాజరైన వాళ్ళు. వాళ్లకు చెప్పండి, మనకు అవసరం లేదని. ఆ రోజుల్లోనే ఎలాంటి కదలిక ప్రజల్లో వచ్చిందో చూడండి. క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ ఉండ్రాజవరం, క్రీస్తు సహవాసం సింగపూర్
సింగపూర్ నుంచి మద్దతు ప్రకటించారు యేసుప్రభు దైవత్వం గురించి మనం మాట్లాడాలి అని. ఆ పేరు చూడండి అక్కడ, ఆ రోజుల్లో, ఇప్పుడు నేను రాసుకొని వచ్చింది కాదు అది. అది చూడండి, కాకినాడ దుమ్ములపేట. యేసుక్రీస్తు వారు దైవత్వం విషయంలో, యేసుక్రీస్తు వారు దేవుడు అనే విషయంలో బ్రదర్ వంశీ గారితో ఏకీభవిస్తున్నాం. యేసుక్రీస్తు సంఘము కాకినాడ దుమ్ములపేట. పంపించిన వారు ఎం ఆశీర్వాదం గారు. ఆ డేట్ ఏంది మీరు చూపిస్తున్న డేట్ ఏమైనా? అది చూడండి, జూన్ 18, 2022. యేసుక్రీస్తు వారి దైవత్వం గురించి, నిత్యత్వం గురించి, కుమారత్వం గురించి వంశాన్ని ఇచ్చిన వివరణ మహాద్భుతం. అంత వివరణ తెలిసి ఉండి కూడా ఇంక అవన్నీ వద్దులేండి కింద. అవి చూడండి, అవన్నీ అవగాహన సదస్సులు అవి. డేట్ ఎప్పుడు? 2022 అది. ఆ కింద ఫొటోస్ చూపించు, ఎంతమంది ఉన్నారో. ప్రత్యేకించి ఇలాంటి అవగాహన సదస్సులు సంవత్సరాల తరబడి జరుగుతున్నాయి రాష్ట్రం అంతటా. జూన్ 17, 2022. నెక్స్ట్, ఇంకా మీకు అలానే కనపడుతుంటే చాలా చాలా అది చూడండి, అక్కడ చూడండి, యేసు ప్రభు యొక్క దైవత్వం విషయంలో మద్దతు తెలుపుచున్న అబుదాబి సంఘ సభ్యులు. అబుదాబి సంఘ సభ్యులు, అబుదాబి నుంచి, ఎమిరేట్స్. ఎప్పుడది? మే 26, 2022. క్రీస్తు దైవత్వం విషయంలో వంశీ గారితో మేము ఏకీభవిస్తున్నాము. గాడ్ ఈజ్ అవర్ గోల్ మినిస్ట్రీ, శ్రీకాకుళం. అది 2022. చాలు. ఎందుకు చూపిస్తున్నాయి ఇవి? ఎందుకు చూపిస్తున్నాను ఇవి? నిన్నగాక మొన్న మనం స్వరం ఎత్తామనుకుంటున్నారేమో. చెప్పుకుంటూ వస్తున్నాం ఆయన దేవుడయ్యా, 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 దేవుడయ్యా అని అంటే పట్టించుకోవట్లా. మొన్న కర్నూల్లో మాట్లాడుతూ యేసు ప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే మాట, అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, మళ్ళీ యేసు ప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, ఆ ఆర్గ్యుమెంట్ తప్పు అని నిరూపించడానికి 2 నిమిషాలు చాలా అన్నాను. ఆ 2 నిమిషాలు అనే మాట ఈ 2 రాష్ట్రాలను కదిలిస్తుంది. నాకు ఇప్పుడు అదేదో నేను అప్పుడు అనింటే బాగుండేది అని నేను బాధపడుతున్నాను. నేను ఒక మాట అడుగుతా, చెప్పండి. ఊరికే డైలాగ్ బాగుందని కొట్లా. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అని నేను అన్నాను. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాను. తప్ప ఒప్ప? తప్పు. అది తప్పు అని నిరూపించడానికి మీకు ఎంత టైం పడుతుంది చెప్పండి? వీళ్ళెవరు 2 క్షణాలు అంటున్నారు. నేనే కొంచెం పెద్ద మనసుతో 2 నిమిషాలు అన్నాను. 2 నిమిషాలు పంచ్ డైలాగ్ కాదు అది. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అన్న స్టేట్మెంట్ని తిప్పికొట్టడానికి నాకే కాదు, మీలో ఎవరికైనా బట్టే సమయం అంతే. డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు ప్రెసిడెంట్ అన్నాను. చెప్పండి, తప్పా ఒప్ప? అది తప్పు అని చెప్పడానికి మీకు ఎంత టైం పడుతుందో చెప్పండి. విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఓడించేది వ్యక్తిని కాదు, ఆ స్టేట్మెంట్ని, ఆ ఆర్గ్యుమెంట్ని, ఆ అబద్ధాన్ని. మీకు ఇది అర్థమైతే చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అని చెప్పడం ఎంత సిల్లీనో, దాన్ని అలా ఎలా మనము అలా చిటికెలో ఎలాగైతే దాన్ని తప్పని చెప్పగలమో, డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆయన భారతదేశానికి ప్రెసిడెంట్ అని చెప్తే అది ఎంత హాస్యాస్పదమో, ఎవరైనా సరే ఆ స్టేట్మెంట్ తప్పు అని చెప్పడం ఎంత ఈజీనో, అంతకంటే ఈజీ యేసు ప్రభు పరలోకంలో పుట్టాడనేటువంటి అబద్ధాన్ని తిప్పికొట్టడం. దానికి నేనే అవసరంలా, ఎవరైనా నేను ఆ రోజు అదే అన్న కర్నూల్లో, నేను నిలబడితేనే 2 నిమిషాలు అనుకోకండి, నేను ఎవరు నిలబెట్టినా 2 నిమిషాలని. నేనొక్కడిని 2 నిమిషాలు అన్నందుకే ఇంత మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే ఇంక అందరు నోరెత్తితే ఇప్పుడు ఎత్తుతారు, ఈ రోజు నుంచి ఎత్తుతారు. ఎందుకంటే ఆ 2 నిమిషాల సీక్రెట్ ఇప్పుడు చెప్తాగా మీకు. యేసు ప్రభు పరలోకంలో పుట్టాడో లేదో తర్వాత సంగతి. యేసు ప్రభు అసలు పుట్టాడో లేదో తర్వాత సంగతి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ చెప్పండి, మీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పండి నాకు. యేసు ప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే బోధ ఉందా లేదా చెప్పండి. ఉందా లేదా? యేసు ప్రభు పరలోకంలో పుట్టినవాడు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి సేవకులు, బోధకులు ఉన్నారా లేదా? ఉన్నారు. నేను అడుగుతున్నా, ఆయన మధ్యలో వచ్చినోడో ముందు నుంచి ఉన్నోడో సబ్జెక్ట్ తర్వాత సంగతి. నా క్వశ్చన్ ఏంటంటే,
అసలు యేసు ప్రభు ముందా పరలోకం ముందా? మనలో మాట అందరు చెప్పండి. యేసు ప్రభు ముందా పరలోకం ముందా? అందరు చెప్పండి. యేసు ప్రభు ముందా పరలోకం ముందా? అందరికి అదేనా ఫిక్సా? మరి యేసు ప్రభు పరలోకం కంటే ముందున్నవాడైతే మరి పరలోకంలో ఎలా పుడతాడు? దట్స్ ఆల్ యువర్ ఆనర్. నాకు తెలిసి 2 నిమిషాలు పట్టలేదు. ఇప్పుడు చెబుతాను అసలు సంగతి. ఇప్పుడు నేను సైలెంట్ అవుతాను, ప్రజలు నోరు ఓపెన్ చేస్తారు. యేసు ప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే మాట ఎవరు పలికినా నిలబెట్టడగండి. యేసు ప్రభు ముందా పరలోకం ముందా? పుట్టినవాడు మధ్యలో వచ్చినవాడు తర్వాత మాట్లాడుకుందాం. పుట్టినవాడా వచ్చినవాడా తర్వాత మాట్లాడుకుందాం. ముందు పరలోకం ముందా అంటారు కదా. కోడి ముందా గుడ్డు ముందా ఇలాంటివి అంటారు కదా. చెట్టు ముందా విత్తు ముందా కోడి ముందా గుడ్డు ముందా అవన్నీ పక్కన పెట్టండి. యేసు ప్రభు ముందా పరలోకం ముందా? లేదు. పరలోకమే ముందు అని అంటావా? అంటే యేసు ప్రభు పరలోకము కంటే జూనియర్ అని చెప్పే దౌర్భాగ్యమైన బోధ నీది. యేసు ప్రభు పరలోకం కంటే జూనియర్ అని చెప్పేటువంటి దరిద్రపు బోధది. ఒకవేళ ఆయన పరలోకంలో పుట్టాడనేదే నిజమైతే. 2 అబ్బే అలా కాదు తూచి యేసు ప్రభు పరలోకం కంటే ముందున్నోడు అని అంటావా? అలాగైతే ఇంతకాలం ఆయన పరలోకంలో పుట్టినవాడని చెప్పినందుకు మీ సంఘస్థులకు క్షమాపణలు చెప్పి తర్వాత డిస్కషన్కి రా. ఎందుకు? ఆ బోధలు వినే కదా వాళ్ళని నెత్తికెక్కించుకుంది. అందరూ. నా వాదనలో న్యాయం ఉందా లేదా మీరందరూ చెప్పండి. ఉందన్న వాళ్ళు చేయెత్తండి. ఇప్పుడు విషయం ఏంటంటే నేనొక్కడిని కాదు ఇక అడిగేది. నేను 2 నిమిషాలు అన్నాను. మీరందరూ ఎంత టైం తీసుకుంటారో ఈ ప్రశ్న అడగడానికి చెప్పండి. ఎంత టైం కావాలి మీకు? సెకండ్లట, నిమిషాలకే కలవరం, క్షణాలు అంటున్నారు ఇక్కడ. వ్యక్తులపై కాదు, తప్పుడు బోధలపై. యేసు ప్రభు దేవుడు అని చెప్పే మాటకు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా దొరకాల్సిందే. నాకు కాదు, వాక్యానికి దొరుకుతారు, దేవునికి దొరుకుతారు, చివరికి మీ సంఘస్థులకే దొరుకుతారు. మీ సంఘస్థులకే. ఊరికే రాలేదు సంఘస్థులు సంఘానికి. ఈయనను బట్టి వచ్చారు. యేసుక్రీస్తు అనే పేరును బట్టి వచ్చారు. యేసుక్రీస్తు అనే పేరును బట్టే సంఘాలు ఉన్నాయి. యేసుక్రీస్తు అనే పేరును బట్టే సేవకులు ఉన్నారు. యేసుక్రీస్తు అనేటువంటి పేరును బట్టే విశ్వాసులు ఉండగా ఆ విశ్వాసులకు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని చెప్తారా? వార్నింగ్లు ఇస్తే సైలెంట్ ఉండేది ఏమీ లేదు ఇక్కడ. లోపలికి వెళ్ళలేదు ఇంకా సబ్జెక్ట్కి. కొలస్సీ పత్రిక రాయడానికి నెసెసిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. మీ అందరికి అర్థమవుతుందా? ఎవరన్నా యేసుప్రభు దేవుడు కాదన్నారు అనుకోండి, లేదా బైబిల్ ఉందా అనండి. ఉంది అన్నారు అనుకోండి, అందులో కొలస్సీ పత్రిక ఉందా అని అడగండి. ఉంది అన్నారు అనుకోండి, మీరు సేవకులేగా బోధకులేగా, మీ అంత జ్ఞానం మాకు లేదు, అది ఎందుకు రాశారో చెప్పానండి. చాలు, అది ఎందుకు రాశారో చెప్పానండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అవసరత తప్ప ఏది చెప్పినా వాళ్ళు తప్పించుకుంటున్నారని అర్థం. వాళ్ళు తప్పించుకుంటున్నారని. అనేక మంది సేవకులు ఈ దుర్బోధకు బాధితులు. వాక్యం చెప్పని సంఘానికి పిలిస్తే వీళ్ళు వచ్చి చెప్పేది ఏందో చెప్పనా? సాక్ష్యాలతో చెప్తాను, ఎవిడెన్స్తో చెప్తాను. వాక్యం చెప్పమని ఎవరైనా ప్రేమతో పిలిస్తే వీళ్ళు అక్కడ నిలబడి మీ అందరికీ వాక్యం రాదు, యేసుప్రభు దేవుడు కాదు, ఇదా
చంటి పిల్లలు కూడా నోరెత్తుతారు ఇక మీదట, చంటి పిల్లలు కూడా. లాస్ట్ రోజు వీలైతే వినిపిస్తాను ఒక మెసేజ్. ఒకడు అంటాడు, నువ్వు చచ్చిపోవడం మేలు అన్నాడు నాకు మెసేజ్ పెట్టి, కర్నూలు మీటింగ్స్ అయిన తర్వాత. కర్నూలు మీటింగ్స్, ఆ మెసేజ్ వినిపిస్తాను. నువ్వు బతుకుండడం కంటే సావడం మేలు అన్నాడు. దేనికి? యేసు దేవుడు అని చెప్పడానిక? చెప్పినందుక? అది మంచి చావేగా. నీ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. అంటే ఏదో అర్థం భర్థం లేకపోతే తొలి నెసెసిటీ ఆన్ ద స్క్రీన్ అగైన్. తొలి అవసరత, క్రీస్తు శాస్త్ర ఆవశ్యకత, క్రిస్టలాజికల్ నెసెసిటీ. అయ్యగారు, మాస్టారు, అందరూ ఆ పత్రిక రాయడానికి మొదటి అవసరతే అది. ఏం నెసెసిటీ చెప్పండి? క్రిస్టలాజికల్ నెసెసిటీ. అందుకు రాయబడింది పత్రిక. ఇది చాలనుకుంటాను ఈ సెషన్కి. భోజనానికి వెళ్దాం, దీన్ని కొనసాగింపు మధ్యాహ్నం. పరిచయం నంబర్ 1 ఇంకా అయిపోలా. ఒక్క నెసెసిటీ మాట్లాడా. క్రీస్తు దైవత్వం గురించి మాత్రమే మాట్లాడడానికి పత్రిక రాశాడా, ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయా అన్నది నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము గల నాయన, మహిమగల దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వం ఎంత గొప్పదో, ఈ అంశాన్ని వివరించవలసినటువంటి అవసరత ఎంతుందో బైబిల్లో ఒక పుస్తకమే దాని కొరకు కేటాయించబడితే అర్థం చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మేమున్నాము తండ్రి. ఈ పండుగల ద్వారా అందరి మనోనేత్రములు వెలిగింపచేయమని, మధ్యాహ్న వేళలో భోజనం స్వీకరించి మరెన్నో మాటలు మాట్లాడుకున్నట్టుకు మనం సిద్ధపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.